యాక్చువల్‌గా ఏంటంటే 'సూపర్ సింగర్స్‌లో' నేను నిన్ను చూసినప్పుడు నాకు మీనంటే నువ్వు నేను నిన్ను ఫస్ట్ చూసినప్పుడు ఒక మంచి సాంగ్‌తో చూసాను నిన్ను. కాకపోతే మన స్టూడియోకొచ్చావు కాబట్టి నువ్వు కూడా అలానే ఒక సాంగ్‌తో స్టార్ట్ చేద్దువు గానీ, ఇంటర్వ్యూ స్టార్ట్ చేసే ముందర ఒక మంచి సాంగ్ మా కోసం. ఆనతి నీయరా హరా సన్నుతి సేయగా సమ్మతి నీయరా దొరా సన్నిధి చేరగా ఆనతి నీయరా హరా వావ్! నైస్. జనరల్‌గా మీ సింగర్స్ పాడినప్పుడు వాయిస్‌లో ఏదో ఒక మ్యాజిక్ ఉంటదబ్బా! ఎట్లా మెయింటైన్ చేస్తారో ఏమో గానీ డైలీ ప్రాక్టీస్ చేస్తూనే ఉండాలా? నేనైతే ఏం చేయను. ఏం చేయవా? ప్రోగ్రామ్ ఉన్నప్పుడు చేస్తాను అంతే. ఓకే. హ్మ్. నేను తెలుసు కదా నేను ఐస్ క్రీమ్స్ తింటానని. ఐస్ క్రీమ్స్ తింటావా? ఐస్ క్రీమ్స్ తింటానని నీకు తెలీదా? తెలీదు. సింగర్స్ కూడా ఐస్ క్రీమ్స్ తింటారా? నేను ప్రోగ్రామ్ ఉంది అంటే ఐస్ క్రీమ్ తింటాను. ఇప్పుడు తినొచ్చావా? లేదు. తినలేదా? ఇది ఇంటర్వ్యూ కదా. ఓహ్! ఎస్పెషల్లీ సింగింగ్ ప్రోగ్రామ్స్ ఉన్నప్పుడు మాత్రం కంపల్సరీ ఐస్ క్రీమ్ తింటావా? ఆ, ఓకే. అంటే ఐస్ క్రీమ్ పాడే ముందు తిన్ను. ఇలా నాకు ప్రోగ్రామ్ ఉంది అయిపోయింది అంటే వెంటనే ఐస్ క్రీమ్ తింటాను. ఐస్ క్రీమ్ లేకుండా నేను అంటే ఆ రోజు ప్రోగ్రామ్ అయింది అంటే ఐస్ క్రీమ్ లేకుండా తినకుండా అంటే ఉండను. ఓహ్! బిఫోర్ ప్రోగ్రామ్ అంటున్నావా? ఆఫ్టర్ ప్రోగ్రామ్? ఆఫ్టర్ ప్రోగ్రామే. ఆఫ్టర్ ప్రోగ్రామ్ అయితే ఓకే. పర్లేదు. బిఫోర్ ప్రోగ్రామ్ అయితే ఏమైనా కొంచెం డిస్టర్బ్ అవుతదని భయం ఉంటది గదా! అంటే ఆఫ్టర్ ప్రోగ్రామ్ కూడా జనరల్గా తినరు కదా, వాయిస్ కాపాడుకోవాలి అని చెప్పి. బట్ నీకు అలాంటి పట్టింపులు ఏమి లేనట్టున్నాయి. లేవు లేవు. చాలా గుడ్ గర్ల్. మంచి మంచి కట్టుబాట్లు. థ్యాంక్ యూ. జనరల్‌గా ఏంటంటే కాంపిటీషన్ టఫ్‌గా ఉండేదా మీకు? ఉండేది. ఏ కాంపిటీషన్ అయినా అంతే కదా, టఫ్ ఉండేది. బట్ మేమంతా అంటే లైక్ ఏమంటారు, జెలస్ ఫీల్ అయ్యే కాంపిటీషన్ అయితే కాదు. ఫ్రెండ్లీ కాంపిటీషన్ మాలో మాకు. 4 జడ్జెస్ ఉండేవాళ్ళు. సో, నువ్వు మంగ్లీ గారి టీమ్ కదా! యాహ్! కానీ ఏంటంటే మొత్తం అందరూ ఎవరు జడ్జెస్ ఎవరైనప్పటికీ కూడా కంటెస్టెంట్స్ అందరూ కూడా మొత్తం అందరూ ఫ్రెండ్లీగా ఉంటారు కదా! బికాజ్ ఏంటంటే ఆల్మోస్ట్ మీ సూపర్ సింగర్ కంటెస్టెంట్స్ అందరిని నేను ఇంటర్వ్యూస్ చేస్తున్నాను కాబట్టి ఎవరి గురించి ఎవరిని అడిగినా కానీ చాలా పాజిటివ్‌గా చెప్తారనమాట. అండ్ నీ గురించి కూడా చాలామంది చాలా పాజిటివ్‌గా చెప్పారు. ఏమని చెప్పారు? పాజిటివ్గా చెప్పారు. పాజిటివ్‌గా చెప్పిన సంగతి అయితే కామనేలే గానీ, బట్ నేను ఒక విషయం అడుగుతాను నిన్ను. బేసిక్‌గా ఒక టాబ్లెట్స్ బాక్స్ ఉందనుకో, ఆ బాక్స్‌కి కాస్ట్ ఎక్కువ ఉంటుందా? టాబ్లెట్‌కి కాస్ట్ ఎక్కువ ఉంటుందా? టాబ్లెట్ బాక్సా? టాబ్లెట్స్ బాక్స్‌లో ఉంటాయి కదా! సో, ఆ బాక్స్ ఒక 500 రూపీస్ ఉందనుకో, ఆ టాబ్లెట్‌కి కాస్ట్ ఎక్కువ ఉంటుందా? ఆ బాక్స్‌కి కాస్ట్ ఎక్కువ ఉంటుందా అని అడుగుతున్నా. బాక్స్కి ఉంటుంది. బాక్స్‌కి ఉంటుందా? టాబ్లెట్స్కి ఉంటుందా? నీకే తెలియాలి. నువ్వే కదా ఇలాంటి క్వెషన్స్ అడిగేది అందరిని. నేను ఎవరిని అడిగాను అసలు? నేను ఇలాంటి క్వశ్చన్సే అడగను. ఎందుకు అడగవు? అఖిల్ ఏం చెప్పాడు అసలు మీకు? అఖిలే అనే అనే లోపల ఎందుకు చెప్తావు ఫస్ట్ మరి? అది యాక్చువల్లీ దాన్ని ఏమంటారో మర్చిపోయాను నేను. కాప్సుల్ సంథింగ్ మర్చిపోయానులేండి. ఓకే. అది నేను అడిగాను అనమాట, అన్నయ్య ఇది మీ ఇంట్లో కొనినవి నువ్వు డబ్బాలో వేసుకొని తెచ్చుకున్నావా, లేదా అది కొన్నావా ఇది కొన్నావా అని కొన్ని క్వశ్చన్స్ అడిగితే అది స్నాప్చాట్లో వీడియో తీసి ఉంచుకున్నారు. సో అది మీకు చెప్పాడు అన్నమాట. ఓకే. అండ్ 'సైంధవ్' మూవీకి వెళ్ళావా నువ్వు? వెళ్ళాను. 'సైంధవ్' మూవీలో సినిమా అంతా చూసిన తర్వాత ఎవరి అబ్బాయి కథ అంతా ఈ అబ్బాయి చుట్టూనే ఎందుకు తిరుగుతుంది అన్న డౌట్ ఎందుకు వచ్చింది నీకు? అంటే అసలు అర్థం కాలేదు, కొంచెం పిచ్చి పిచ్చిగా అనిపించింది. బట్ నీ డౌట్స్ అన్ని కూడా ఈ కైండ్ ఆఫ్ డౌట్సే ఉంటాయి కదా? అంటే ఫన్గా అడుగుతాను అంతే, సరదాగా అడుగుతాను. సరదాగానే అడుగుతావా? కానీ పాపం వాళ్ళకే అది సరదాగా అడుగుతున్నావో. అఖిలనే మాత్రం అమితాను ఏదన్నా సరే చాలా జాగ్రత్తగా ఉండాలని చెప్పి వీడియో తీసుకు. ఓహ్! జనరల్‌గా ఏంటంటే నీ డౌట్స్ అన్నిటికి వీళ్ళందరూ ఎలా ఫీల్ అవుతున్నారంటే నాట్ ఓన్లీ అఖిల్, చాలామంది నీ ఫ్రెండ్స్ ఎలా అనుకుంటారంటే, అసలు అమిత తెలిసి అడుగుతుందా? తెలియక అడుగుతుందా? మమ్మల్ని ఆట పట్టించాలని అడుగుతుందా? అని చెప్పేసి అంటూ ఉంటారు. పట్టించాలని అడుగుతాను. కాకపోతే ఏంటంటే నువ్వు మంచి యాక్టర్‌వి. అవునా? వాళ్ళకి తెలియట్లేదు కదా! మరి నువ్వు అసలు ఏ ఫీలింగ్‌తో అడుగుతున్నావో. సో, నువ్వు సీరియస్‌గా అడుగుతున్నావో. అంటే కొన్ని ఆ రోజు అఖిలన్ననైతే నేను కావాలని ఆట పట్టించాలని అడగలేదు. నేను సీరియస్గానే అడిగాను. కానీ అన్నయ్య దాన్ని అమిత ఇలా అడుగుతున్నావా అలా అడుగుతున్నావా అని చెప్పి వీడియో తీసుకున్నాడు. ఓకే. సో, మొత్తానికి అక్కడ నీదేం లేదు. మొత్తం హైలైట్ చేసిందయితే అఖిలే అనమాట. నాది కూడా ఉంది కొంచెం. నీది కొంచెమే ఉంది. ఓకే. అండ్ వైజాగ్ నుంచి హైదరాబాద్. అంటే బేసిక్‌గా అసలు ఈ సింగింగ్ అంటే దీని గురించి అసలు ఇంట్రెస్ట్ ఎప్పుడు మొదలైంది నీకు?
యాక్చువల్లీ సింగింగ్ అనేది మా మమ్మీ వాళ్ళ ఫాదర్ నుండి వచ్చింది. అతను హార్మోనియం ప్లేయర్, ఇంకా బుర్రకథలు, హరికథలు, నాటకాలు ఆర్టిస్ట్, కంప్లీట్ ఆర్టిస్ట్ అనమాట. సో ఆయన నుండి వచ్చింది. సో అలా ఇంకా చిన్నప్పటి నుంచి పాటలు పాడడం. మ్యూజిక్ నేర్చుకోవడం జరిగిందా? నేర్చుకుంటున్నాను. సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ గారు అని, అతని దగ్గర సంగీతం నేర్చుకుంటున్నాను. అండ్ సూపర్ సింగర్లో ఏమైనా వెస్ట్రన్ సాంగ్స్ వచ్చినా ఏది వచ్చినా సరే ఆశీర్వాద్ సార్ అని ఉంటారు, అతని దగ్గర నేర్చుకుంటున్నాను. ఓకే. అసలు ఫస్ట్ మ్యూజిక్ అంటే లైక్ ఫస్ట్ మ్యూజిక్ నేర్చుకోవడం స్టార్ట్ చేసిన ఏజ్లో? 8 years అనుకుంటా. 8 years అనుకుంటా, బట్ ఎగ్జాక్ట్గా ఏజ్ గుర్తులేదు. 8 years మోస్ట్లీ, యా, 3rd class. ఫస్ట్ కెమెరా ముందుకు వచ్చింది ఎప్పుడు మరి, ఒక స్టేజ్ పర్ఫార్మెన్స్ ఇవ్వడానికి? ఫస్ట్ కెమెరా ముందు అంటే 5th classలో నేను బోల్ బేబీ బోల్ అనే కాంపిటీషన్లో పాడాను. అందులో నేను రన్నర్ అప్. వావ్. బట్ సింగర్స్ చాలా మంది కూడా బోల్ బేబీ బోల్తో స్టార్ట్ చేసిన వాళ్ళే అనుకుంటా. అంటే ఇప్పుడు వచ్చే ప్రెజెంట్ సింగర్స్ అందరూ కూడా, మీ ఏజ్ గ్రూప్ అందరూ కూడా. అది చాలా సీజన్స్ జరిగింది. సో ప్రతి సీజన్లో అలా చాలామంది వచ్చారు.